నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నమస్తే. మన ప్రభాత కమలంకు స్వాగతం. నా ప్రభాత కమలం ఈనాడు మన ప్రభాత కమలం అయింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మిత్రులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలతో మన ప్రభాత కమలం విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సామాన్యంగా ఉగాది రోజు కవి సమ్మేళనం జరుపుకోవటం మన సాంప్రదాయంగా వస్తుంది. అందుకే ఈరోజు ప్రభాత కమలం కవి సమ్మేళనం జరుపుతోంది. ఈ కవి సమ్మేళనంకు నేను అడగగానే ఎంతో ఉత్సాహంగా తమ కళాలతో కవితాలహరులు పొంగించి తమ కోయిలల వంటి గళాలతో కవితాగాన సుధలను కురిపించటానికి షడ్రుచుల మూలంగా మన ముందుకు ఉగాది కవితలతో విచ్చేసిన 6 కవులకు కవయిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన కవి సమ్మేళనకు ఇచ్చేసిన కవులను కలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ప్రభాత కమలంలోకి స్వాగతం. ముందుగా మమిళపాటి వెంకటేశ్వరరావు గారిని పరిచయం చేసుకుందాం. మమిళపాటి వెంకటేశ్వరరావు గారు బిఎస్సి చదివారు. హైదరాబాద్ చందానగర్లో ఉంటారు. వీరు విశ్రాంత రంగ ఉద్యోగి. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా హెచ్ఎఫ్ఎల్లో రిటైర్డ్ అయ్యారు. వీరి ప్రవృత్తి పుస్తక పఠనం, మంచి ఆలోచన తడితే చిన్నగా కవిత రాయడం, దిన వార మాసపత్రికలకు రచనలు చేయడం. వీరి గురువులు శ్రీ జొరా శర్మ గారు, శ్రీ భరాగో గారు, శ్రీ ఎంవిఎల్ గారు. వీరి రచనలు బాలజ్యోతి, జగతి, పల్లకి, స్రవంతి, ఉదయం, ఈనాడు, ఆంధ్రప్రభ, హాసం, శివరంజని, నవ్య, ఏపీ ఫైల్, పిఎస్ఆర్ యాడ్స్, లీడర్, చతుర, స్వాతి వీక్లీ, గీతాంజలి, మయూరి, విశాఖ సంస్కృతిలోను మరియు ఆన్లైన్ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. ఏకవాక్య ప్రయోగాలు, టిట్ బిట్స్ వీరి ప్రత్యేకత. భక్తి రచనలు, జోక్స్ రాయటం వీరికి చాలా ఇష్టం. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వివిధ భారతిలో 20కి పైగానే రచనలు ప్రసారమయ్యాయి. స్నేహ సాహితీ సమాక్ష గౌరవ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. వీరి పుస్తకాలు ఆవేదన ఒక వదలని జ్ఞాపకం, జోకాబి రామం. ముంబైలో వాషిలో జరిగిన హాస్య కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. కొన్ని అవధాన కార్యక్రమాల్లో అప్రస్తుత ప్రసంగం నిర్వహించారు. ఎన్నో సన్మానాలు, అవార్డులు, బహుమతులు వీరి సొంతం. జాతీయ స్థాయి కాళోజీ కవి సమ్మేళనంలో పాల్గొని కన్సలేషన్ బహుమతి కూడా పొందారు. స్వాగతం అండి మమిళపాటి వెంకటేశ్వరరావు గారు. ఇక వీరు మాచవోలు శ్రీధర్రావు గారు, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఏ తెలుగు. వీరి కలం పేరు మాస్త్రి. జయలక్ష్మమ్మ గారు, వెంకట గోపాలయ్య గారు వీరి తల్లిదండ్రులు. సాహితీ గురువులు శ్రీ కంది శంకరయ్య గారు, శ్రీ చింతా రామకృష్ణరావు గారు మరియు డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. ఈ చింతా రామకృష్ణరావు గారికి బ్లాగ్ కూడా ఉందనుకుంటాను. ఈయన కవితలు కూడా నేను చాలా చదివాను. చింతా రామకృష్ణరావు గారు ఆంధ్రామృతం. అవునండి. ఈ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి పేరు కూడా నేను చాలా విన్నాను. వీరు అందుకున్న బిరుదులు నవకవి కోకిల మరియు సంస్కృతి భూషణ్. వీరు సూర్యుడు,
ప్రబంధానికి ప్రజా పద్యం సమూహం వారిచే ప్రత్యేక ప్రోత్సాహ బహుమతి అందుకున్నారు. వీరు BHELలో నాణ్యతా విభాగంలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. సాహితీ వ్యాసంగం వీరి ప్రవృత్తి. వీరి రచనలు జలతరంగిణి, ఒక కలం రెండు గళాలు, సూర్యుడు, కు కుహు కుహు అనే మత్త కోకిల శతకం. మీరు కోకిల మీద శతకం రాశారా? అయితే తప్పకుండా చదవాలండి. వాచవోలు పలుకు మధువులొలుకు సామాజిక పద్య శతకం. కు కుహు కుహు 2, ఛందోదర్శిని 2 2 2, విభిన్న ఛందస్సులలో 2 2 2 అంటే 222 పద్యాలు, శ్రీధర రామాయణము, భారతావని శతకము మరియు వివిధ రచన పద్య కవితా సంకలనాలలో భాగస్వామ్యం. ఇప్పటి వరకు దాదాపు మొత్తం 3000 పద్యాలు రాయటమైంది. అముద్రిత రచన స్నేహం అంటే ఇదేరా, ఆధునిక సామాజిక పద్య నాటకం ఇది. ఇష్టమైన ఛందస్సు మత్త కోకిల. మంచి ఛందస్సే మీకు చాలా ఇష్టం అండి, మత్త కోకిల. అందుకనే కోకిల మీద రాశారు మీరు. మీరు చూడగానే మత్త కోకిల గుర్తొస్తుందండి. అదే. ఇక వీరి సతీమణి వాచవోలు నాగలక్ష్మి గారు, BSc D.Ed మరియు MA తెలుగు. మంచి రచయిత్రి కూడా. నెల్లూరు వీరి జన్మస్థలం. నెల్లూరు ఎంతో మంది కవులకు జన్మస్థలం అండి కదా. అదే. తల్లిదండ్రులు ముప్పిరాల సుశీలమ్మ గారు, ముప్పిరాల రామయ్య గారు. వీరు ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. ప్రవృత్తి పుస్తక పఠనం, సంగీతాన్ని వినటం, అప్పుడప్పుడు ఏవైనా కవితలు పద్యాలు రాయటం, అష్టావధానాలు శతావధానాలలో ప్రాశ్నికురాలిగా పాల్గొనటం. అంటే మరి మీ ఇద్దరు కలిసి రోజు పద్య పఠనము కవితాగానం చేసుకుంటుంటారండి ఇంట్లో? కలిసిమెలిసి రాస్తారా? ఇద్దరు కలిసి రాస్తారా ఏమన్నా? మీ శతకాలలో కూడా మీ మిస్సెస్ మీకు హెల్ప్ చేస్తారా? చాలా సంతోషం అండి. ఇద్దరికి ఒకటే అభిరుచి ఉండటము చాలా అరుదు. అందులోనూ కవితలలో ఉండటం చాలా అరుదు. అప్పుడు చక్కగా ఏదన్నా మామూలుగా కూడా మీరు కవితలలోనే మాట్లాడుకుంటారా, మామూలుగా మాట్లాడుకుంటారా? మామూలుగానే మాట్లాడుకోవడం. మీకు సంగీతం అంటే ఇష్టమేనా? మీరు పాడతారు కూడానండి? మా పిల్లలకు వచ్చు కానీ మాకు పాడడం రాదు. మా పిల్లలిద్దరికి సంగీతం వచ్చండి. అంటే పాడుతుంది. సంగీతం సాహిత్యం మీ ఇంట్లో కొలువై ఉన్నాయి అన్నమాట. వీరిది కూడా నెల్లూరే, పాటూరు. తిక్కన గారు పుట్టిన ఊరు అండి. తిక్కన గారు పుట్టిన ఊరే మా ఊరు, పాటూరు. పెన్నా నదికి ఇటువైపు నేను ఉంటామండి. శ్రీధర్ గారు, నాగలక్ష్మి గారు, మన ప్రభాత కమలంకు స్వాగతం అండి. వీరు ఆచార్యులు GVS గారు. వీరు నూజువీడిలో ఉంటారు, విశ్రాంత బ్యాంక్ అధికారి. వీరి ప్రవృత్తి సాహిత్యం చదవటం, కవితలు కథలు చదవటం, రాయటం. కొత్తగూడెం కేంద్రం నుంచి సుమారుగా 15 నుంచి 20 దాకా కథానికలు కవితలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కూడా 2 కథానికలు ప్రసారమయ్యాయి. వీరి అనేక కథలు కవితలు సండే సాక్షి, ఆదివారం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విశాఖ, సంస్కృతి, అక్షరాంజలి, నేటి లీడర్ మొదలైన వార మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి. మీరు కొత్తగూడెము అంటే అది చాలా వేడి ప్రదేశం కదండి. మరి మీ కవితలు కూడా చాలా హాట్గా ఉంటాయా, వేడివేడిగా ఉంటాయా? వేసవికాలంలో కోయిల్లాగా బాగుంటాయా? అంటే వసంతగానమే చేస్తుంది కానీ అంతేనంటే చాలా కూల్గా రాస్తుంది.
కానీ కొత్తగూడెం అంటే గనులు, వేడి అదంతా చాలా ఫేమస్ కొత్తగూడెం. వేడి. ఓకే. అంటే స్వాగతం అండి మా ఛానల్‌కి. యాహ్! వీరు జ్యోతి మువ్వల గారు. విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు సాహిత్యంలో కవితలు, కథలు, సమీక్షలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. వాటిలో 300కు పైగా కవితలను, 40 కథలు, 15 పుస్తక సమీక్షలు, 100 సప్తపదులు, 100 హైకూలు రాశారు. మువ్వల సవ్వడి అను కవితా సంపుటి మరియు గుండాల పైడి తల్లమ్మ తల్లి చరిత్ర అను 2 పుస్తకాలు ముద్రించబడ్డాయి. పైడి తల్లమ్మ అంటే విజయనగరం కదండి? అక్కడ పైడితల్లమ్మ కూడా ఉందండి. కానీ ఇక్కడ గుండా పైడితల్లమ్మ అంటే సతీ సహగమనంలో చనిపోయింది ఆ అమ్మవారు. ఓకే. ఆవిడ కూడా పైడితల్లమ్మే. అక్కడ అందరూ విజయవాడ, శ్రీకాకుళం నుంచి మీరు చూసుకుంటే రాజమండ్రి వరకు మాక్సిమం అప్పట్లో అప్పారావు, పైడితల్లమ్మ ఇవే పేర్లుంటాయి మాక్సిమం. అవును. సో ఆమె పేరు కూడా పైడితల్లమ్మే. కాకపోతే గుండంలో పడిపోయింది కనుక గుండాల పైడితల్లమ్మ అంటారు. ఓహో! మామూలుగా పైడి తల్లమ్మ జాతర అదంతా అంటే కూడా విజయనగరం, విశాఖపట్నం దగ్గర విజయనగరమే కదా, అక్కడ పైడి తల్లమ్మ ఫేమస్ చాలా. నాకు తెలుసు ఎక్కువగా. అవును. ఈ అమ్మవారు ఇంకా ఫేమస్ కాలేదండి. మా తాతగారు అప్పుడు పూజిస్తూ వచ్చారు. మా నాన్నగారు ఈ మధ్య కాలంలోనే మా అన్నయ్యతో చెప్పి గుడి కట్టించారు. మీకెలా పరిచయం మరి ఆవిడ? ఆవిడ మా యాన్సిస్టర్ అంటండి. అంటే మా తాతల వైఫ్ అంట. మా తాతగారు వాళ్ళ అందరూ పూజించుకుంటూ వస్తున్నారు. ఆమె ఒక వేప చెట్టు రూపంలో అవతరించారు. అక్కడ ప్రతి సంవత్సరం ఒక శ్వేతనాగు వస్తుంది. అక్కడ ఎవ్వరు మేకపోతుని బలిచ్చినా ఆ ఊరు మొత్తానికి హెల్త్ బాగుండదు అనమాట. ఏంటి ఇలా అవుతుందని చెప్పి ఆ ఊరు ప్రెసిడెంట్ గారేమో చూపిస్తారు కదా, ఏదో దాని ఏదో అంటారు, అలాగా వేయిస్తే అమ్మవారు వచ్చి పడుతుంది కదండి, అలా ఏదో సోది అలా ఏదో అంటారు. అట్లా వాళ్ళకి చూపిస్తే ఇక్కడ మీ ఇంటి వెలువైపు ఒక ఆవిడ ఉండిపోయిందంట, ఆవిడ మీరు పూజించుకుంటే తప్ప మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ సాల్వ్ అవ్వు అని చెప్తే ఆ ప్రెసిడెంట్ గారు అప్పటి నుంచి ఆ చెట్టుకి పూజలు జరిపించి ఊరంతా దండోర వేయించారంటండి. ఊరంతా దండోరా వేయించినప్పుడు మా ఈ వెంకటాపురం అని అచ్యుతాపురం దగ్గర ఉన్న ఊర్లో మా తాతగారు వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళేమో ఇది మా అమ్మవారే అని చెప్పి అప్పటి నుంచి ఆ సంవత్సరం నుంచి మామూలుగా చెట్టుకి సంక్రాంతికి వెళ్ళి చీర, పసుపు, కుంకాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ వచ్చారు. మా తాతగారికి అంటే అప్పట్లో అంత గుడి కట్టాలి ఇవన్నీ తెలియదు కదా. మా నాన్నగారు ఒక్కరే చదువుకున్నారు. మా నాన్నగారు విశాఖపట్నంలో సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేసి రిటైర్ అయిపోయారు. ఇప్పుడు అమ్మగారు స్టీల్ ప్లాంట్ లో ఏఈగా పనిచేసి రిటైర్ అయిపోయారు. మా పెదనాన్నగారు చదువుకోలేదు, మా మేనత్త కూడా చదువుకోలేదు. మా నాన్నగారు ఒక్కరే ఆ రోజుల్లో ఎంఏ చేశారు. అందుకని ఎప్పటికైనా ఈ గుడి నువ్వు కట్టించాలని మా తాతగారు చెప్పారని మా నాన్నగారు మనసులో గుడి కట్టాలని ఉన్నది. మా అన్నయ్యలు ఇద్దరు అమెరికాలో స్థిరపడిపోయారు. ఇద్దరు అన్నయ్యలు అమెరికాలో ఒకరు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు, ఒక అన్నయ్య ఏమో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వాళ్ళ కంపెనీల్లో. మంచి స్థానాల్లో ఆర్థికంగా బాగా బలపడిన తర్వాత మా నాన్నగారు పెద్దన్నతో చెప్పి ఆ గుడి నిర్మాణాన్ని చేయించారు. 3 సంవత్సరాలు విశాఖపట్నం దగ్గర. ఇప్పుడు ఆ గుడి నిర్మాణం చేశారు. 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారిది మన పంచమి వస్తుంది కదండి, అదేమంటారు వసంత పంచమి రోజు అమ్మవారి పూజ చేసి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు అన్నదానం చేస్తాం అన్నమాట. మన సంస్కృతి కళలు అన్నిటినీ కూడా ఆ రోజు అక్కడ పిలిపించి ప్రదర్శన చేపిస్తారు అన్నమాట. ఈసారి సంక్రాంతికి వెళ్ళి చూద్దాం. తప్పకుండా రండి, తీసుకెళ్తాను. ఇదండి పైడి తల్లమ్మ గారి చరిత్ర. గుండాల పైడి తల్లమ్మ గారి చరిత్ర మీరు మాకు వినిపించారు, చాలా సంతోషం అండి. సరే, ఇక మళ్ళీ మన పరిచయంలోకి వెళ్దాము. ఇప్పటి వరకు వీరు రాసిన కవితలు, కథలు, సమీక్షలు సహరి, ప్రజాశక్తి, నవతెలంగాణ సోపతి, సాక్షి, విశాలాంధ్ర, విశాలాక్షి, విజయక్రాంతి అక్షర పేజీ, దర్వాజా, ఆంధ్రప్రభ, మల్లెతీగ, కడలి, మాధురి, బహుళ, రవళి, జాబిలి,
నేషనల్ న్యూస్ పేపర్ మెట్రో, ఉదయం, మయూఖ, gotelugu.com వంటి వివిధ పత్రికలలో, ఆన్లైన్ మ్యాగజైన్లలో ప్రచురించబడినవి. వీరు రాసిన మువ్వల సవ్వడి పుస్తకంకు కర్ణాటక తెలుగు రచయితల సంఘం వారిచే ఉగాది 2023 పురస్కారం అందుకున్నారు. తానావారు నిర్వహించిన కవితాలహరి కవితల పోటీలో వీరి కవిత పురస్కారాన్ని అందుకుంది. శ్రీశ్రీ కళావేదిక, CCTV సంయుక్తంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారిచే సాహితీ రత్న బిరుదుని ప్రదానం చేశారు. స్టోరీ మిర్రర్ వారు నిర్వహించిన పలు పోటీలలో పాల్గొని విజేతగా నిలిచారు. మరియు ఆథర్ ఆఫ్ ద ఇయర్ వరుసగా 2020, 2021, 2022లో టాప్ 10 విజేతలలో ఒకరిగా నిలిచారు. కంగ్రాచులేషన్స్ అండి. మామ్స్ ప్రెస్ వెబ్సైట్లో ధారావాహిక మరియు బ్లాగుల పోటీలలో ప్రైజ్ మనీ గెలుపొందారు. తెలుగు కథా రచయితల వేదిక సంయుక్తంగా ప్రచురించిన మా కథలు 2020, 2022లో వీరి కథలు ప్రచురించబడ్డాయి. రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ వారిచే జాతీయ పురస్కారం, గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వారిచే జాతీయ పురస్కారం, ప్రతిలిపి వెబ్సైట్లో ఇప్పటి వరకు 200 పైగా కవితలు, 25 కథలను రాసినందుకు గాను పురస్కారాన్ని అందుకున్నారు. కవన కిరణాలు సాహితీ సమైక్య నిర్వహించిన కథల పోటీలలో మొదటి బహుమతి గెలిచినందుకు గాను శ్రీమతి తురగా శ్యామల ఉత్తమ కథా పురస్కారం అందుకున్నారు. తరణం, సూరేపల్లి రాములమ్మ, నవభారత నిర్మాణ సంఘం వంటి పలు సంస్థలు నిర్వహించిన కవితా పోటీలలో పాల్గొని విజేతగా నిలిచి పురస్కారాలను అందుకున్నారు. ప్రభాత కమలంకు స్వాగతం అండి. జ్యోతి మువ్వల. ధన్యవాదాలు మేడం. ఇక తర్వాతి వారు సుమలత. గోమతి సుమచంద్ర అనే పేరుతోటి రచనలు చేస్తూ ఉంటారు. కథలు, కవితలు, పాటలు, శ్లోకాలు, నోస్టాలజీ, జోక్స్ వ్రాస్తూ ఉంటారు. వీరి యూట్యూబ్ ఛానల్స్ గోమతి ప్రెజెంట్స్లో వీరి పాటలు, మరో ఛానల్ సుమకుసుమాలలో కవితలు, కథలు పెడుతుంటారు. ఆల్ ఇండియా రేడియో AIR హైదరాబాద్ సింగిడి ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు 6 కథానికలు ప్రసారం చేయబడ్డాయి. ఇంకా మన తెలుగింటి అత్తగారు మన సూర్యకాంతం శత జయంతి బుక్కులో సూర్యకాంతం గారిపై వ్యాసం ప్రచురితమైంది. ఏం సుమా, కొంచెమన్నా నీకున్నాయా సూర్యకాంతం గారి కళలు? వీరు రాసిన కథలు మలక వెబ్ పత్రికలలో, మాలిక వెబ్ పత్రికలో ప్రచురించబడ్డాయి. సీమప్రభ అనే ఒక లోకల్ పత్రికలో వీరి కథలు, వ్యాసాలు, జోక్స్ గత 5 సంవత్సరాల నుండి అనేకం ప్రచురితమయ్యాయి. మీరు వ్రాసిన సప్తపదులు నేటి నిజం, సంచిక, రవళి, విమల సాహితీ, తపస్వి మనోహరం పత్రికలలో ప్రచురించబడ్డాయి. రామాయణం, వాల్మీకి రచనామృతం అనే కవితా సంపుటిలో మరియు వాల్మీకి సమూహ కవన సౌరభాలు అనే బుక్లో వీరి కవితలు ప్రచురితమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను మా అమ్మ రాసిన అవాల్మీకి కదంబమాల అని ఒక పుస్తకం తనని కొంచెం సరళీకరణ చేయమని కూడా ఇచ్చాను. అది కూడా చేసే ప్రయత్నంలో ఉంది. జాతక్ స్టోరీస్ అనే తెలుగు, హిందీ ఛానల్స్, కార్టూన్ ఛానల్స్లో 6 స్టోరీస్ వచ్చాయి. మనస్వరం టీవీ ఛానల్లో కవి సమ్మేళనంలో కవిత పాడటం జరిగింది. లవర్ బాయ్ క్లవర్ అమ్మాయి అనే కన్నడ టు తెలుగు డబ్బింగ్ మూవీలో 3 పాటలు రాయటం జరిగింది. వీరి రచనలు బుక్స్గా తెచ్చే యోచన కూడా ఉంది. ఇక ప్రస్తుతానికి వస్తే మన ప్రభాత కమలంకు ఎడిటింగ్లో సహాయపడుతున్నారు. ఈనాటి ఇంత అద్భుతమైన కార్యక్రమం నా కోరిక మీద రూపొందించి మీ అందరినీ, మనందరినీ ఈ ప్రభాత కమలం వేదిక మీదకి తీసుకొచ్చారు.
ఇంత చక్కని కార్యక్రమం రూపొందించినందుకు, ఇంతమంది గొప్ప కవుల పరిచయ భాగ్యం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు సుమా. ఇంకా స్వాగతం. సో ఇక వేదిక మీదండి ఈనాటి మన కవి సమ్మేళనాన్ని ప్రారంభించమని భమిడపాటి వెంకటేశ్వర్లు గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. ముందుగా అందరికీ విశ్వావసు ఉగాది పండుగ శుభాకాంక్షలు. సాధారణ రచనలే ఉంటాయి ఇవన్నీ. కవిత్వం అంటే ఒక స్పందన కలిగినప్పుడు ఏదో దాని మీద రాస్తూ ఉండడం. ఎక్కువగా మినీ కవితలు రాశాను నేను, ఒక లఘు కవితలు అనుకుందాం. అంటే ఈ ఉగాదికి అన్ని రుచులు ఉంటాయి కవిత్వంలో. ఈ కవిత్వంలో మా అమ్మ పుట్టినరోజు ఉగాది రోజున పుట్టింది మా అమ్మగారు. అందువలన ఆవిడ్ని తీసుకురావు ఏదో విధంగా కవిత్వంలోకి. ఇటీవల కాలంలో మా రెండో అక్కగారు ఒక ఆవిడ వెళ్ళిపోయారు, ఒక 2 నెలల క్రితం. ఒక సందర్భంగా అందులోకి తీసుకురావడం అంటే మా గురువులు, మా మూడో బావగారు ఆయన అంటారు, కొన్ని చేదు అనుభూతుల్ని మరికొన్ని తీపి జ్ఞాపకాలని కలగలిపి చూస్తే అచ్చం ఉగాది పచ్చడి లాంటి అనుభూతి అని రాశారు ఆయన ఒక చోట. జీవితంలో అన్నీ ఉంటాయి కాబట్టి ఈరోజు రాసినటువంటి ఒక వచన కవిత ఒక వాక్యాల్లాగానే ఉంటుంది. ఇంకా క్రమంలో ఉన్న, నేర్చుకునే క్రమంలో, రాసే క్రమంలో ఉన్న, అన్నీ చదువుతూ ఉండడం, ఆ వాతావరణంలో ఉంటున్నాం కాబట్టి రాయొచ్చేమో అనిపిస్తుంది. ఇవాళ నేను చదివే కవిత పేరు అమ్మ పువ్వు. శీర్షిక అమ్మ పువ్వు. అమ్మ పువ్వు. ఈ వసంతకాలం పూల కాంతుల్ని వెదజల్లుతూ నా లోపలి ఉగాదుల్ని ప్రకాశవంతం చేస్తోంది. అవని అందంగా నవ్వినట్టు, అమృతధారలతో కడిగినట్టు, ఎల్లెడలా విరిసిన ఆకుపచ్చదనం ఆత్మతో అనుసంధానం అయినట్టు ఉంది. చెట్ల ఆకుల మీద వేలాడుతున్న హృదయకాలపు నీటి బిందువుల్లో ఆశల ఉగాది సప్తవర్ణాల్లో గోచరమవుతోంది. ప్రతి చెట్టు ఆనందాన్ని చల్లగా పరుస్తోంది. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్న 2 పువ్వులు వసంతాన్ని రవాణా చేస్తున్న రంగురంగుల పడవల్ని తలపిస్తూ ఉన్నాయి. ఏకధారలా కురుస్తున్న కన్నీళ్లలోంచి చిన్నక్కయ్య చందమామలా జారిపోయింది. పాపం వసంతం చిన్నబోయి ఒంటరిదైపోయింది. పాపం వసంతం చిన్నబోయి ఒంటరిదైపోయింది. నీటి మీద నీడలా కదిలిపోతోంది కాలం. నీటి మీద నీడలా కదిలిపోతోంది కాలం. అప్పుడెప్పుడో ఒకానొక ఉగాది రోజున అమ్మ పువ్వై వికసించింది. మాలో వసంతాన్ని వెలిగించింది. శతక పద్యాలతో నాలో భక్తి విశ్వాసాలను లోతుగా నాటింది. శతక పద్యాలతో నాలో భక్తి విశ్వాసాలను లోతుగా నాటింది. అమ్మ చీర మీద వెలిసిన ఆకుపచ్చని పూల మధ్యన ప్రేమతీగలా ఉగాది దోబూచలాడుతూ ఉండేది. నొప్పిని సంగీతం చేసే ఏదో విద్య ఆమెకి తెలుసు. నొప్పిని సంగీతం చేసే ఏదో విద్య ఆమెకి తెలుసు. కాలం బండరాయిని బతుకు మీదకి విసిరినప్పుడు గాయానికి లేపనంగా పాటను పూసుకునేది. కాలం బండరాయిని బతుకు మీదకి విసిరినప్పుడు గాయానికి లేపనంగా పాటను పూసుకునేది. నన్ను నేను అదే పనిగా చెక్కుకుంటున్నప్పుడల్లా దుఃఖం పొడిలా రాలిపోతూ ఉంటుంది. నన్ను నేను అదే పనిగా చెక్కుకుంటున్నప్పుడల్లా దుఃఖం పొడిలా రాలిపోతూ ఉంటుంది. ఏదో నాటికి చలువరాయిలోంచి బహిర్గతమయ్యే చందన శిల్పం కాకుండా ఉంటుందా ఈ ఉగాది? ఏదో నాటికి చలువరాయిలోంచి బహిర్గతమయ్యే చందన శిల్పం కాకుండా ఉంటుందా ఈ ఉగాది? పూల నీడల మాటున సేదదీరిన సంతోషాలను తీపి పొట్లంలో కట్టి చేతికి అందిస్తుంది ఈ చైత్రంలో ఉగాది. మీకు ఎట్లా అనిపించింది? సంతోషం. ఆచార్యుల గారు మీరు చెప్పండి దీని మీద మీకేమనిపించింది? అమ్మని అక్కని చక్కగా జ్ఞాపకం తెచ్చుకున్నారు ఈ ఉగాది నాడు. అలాగే మంచి చెడు అన్ని రుచులు ఉన్నట్టుగానే బాధ సుఖాలు అన్నీ ఉంటాయి. అదే ఉగాది సారాంశం అన్నట్టుగా చక్కగా చెప్పారు భమిడిపాటి గారు. ముఖ్యంగా ఏంటంటే ఆయనతో ఉంటే ఒక సత్సంగంలో ఉన్నట్టే. మీరేమంటారండి శ్రీధర్రావు గారు? అంటే అమ్మకు తెలుగుకు ఉంది సంబంధం, తెలుగుకు ఉగాదికి ఉంది సంబంధం,
మరి ఈ సంబంధం అంటే ఎలాంటిదంటే విడదీయలేనిది కదా. అందుకని పైగా వీరి విషయంలో మరింత ప్రత్యేకత. అమ్మ గారి జన్మదినం ఉగాది రోజే కాబట్టి అసలు చక్కగా రాశారండి, బాగుంది. అమ్మ అంటేనే ఉగాది, షడ్రుచులు కలిసిందే అమ్మ. తెలుగు వాళ్ళకు అమ్మాయి కదా. చెప్పండి సుమా. నెక్స్ట్ నేను ముందే చెప్పేసాను అద్భుతంగా ఉందని. నేను వ్యాఖ్య చేసేంత దాని కాదు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అద్భుతంగా ఉంది అని ఒక మాట అనటం కాదు, చెప్పాలి. చెప్పాలంటే కష్టం. ప్రతి వాక్యం అది అంటే నేను వ్యాఖ్యానం చేయడం కూడా నాకు అంత రాదండి. ఇక్కడ ఒక మాట చెప్పారు చూడండి, నొప్పిని సంగీతం చేసే విద్య ఆమెకు తెలుసని. అది కానీ ఒక కాలం బండరాయిని విసురుతుంది అన్నారు. ఆ బండరాయిని విసిరినప్పుడు పాటను పూసుకుంటుంది లేపనంగా. ఇంత వాక్యాలు అంటే ఇంకా అది ఇంకా అద్భుతం అనే చెప్పాలి. ఇంకో పదం ఉండడం కూడా కష్టమే నాకైతే. తర్వాత శ్రీ మాసువోలు శ్రీధర్రావు గారు తమ కవితను వినిపిస్తారు. అందరికీ నమస్కారం. ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ప్రారంభంగా ఉగాదిని గురించి కొన్ని మత కోకిల పద్యాల్లో వినిపిస్తాను. అంటే ఉగాదికి కోకిలకు అవినాభావ సంబంధం ఉంది కదండి. కోకిల, ఉగాది, తెలుగు ఈ మూడింటికి విడదీయలేని సంబంధం ఉంటుంది. అదే ఏంటండి ఆ మూడు? ఉగాది, కోకిల, తెలుగు. ఉగాది, కోకిల, ఇంకోటి తెలుగు భాష. తెలుగు వారిదే కదా ఉగాది. ఈ సంప్రదాయాలు, సంస్కృతి, తర్వాత ఇవన్నీ ఉగాదికి ఇంప్లిసిట్లీ కనెక్టెడ్ అనమాట. ఒకటొకటి అది కనెక్ట్ అయిపోయి ఉంటాయి, ఎక్కడ విడదీయలేని అనుబంధం. మత కోకిల పద్యాలు మొదలు పెడతానండి. శ్రీకరమ్ముగా కొత్త వర్షము స్త్రీలనెన్నియో కూర్చగా, సాకగా ప్రజ చెట్టు చేమల జంతు జాలము ధరన్, చీకు చింతలు లేని మానవ జీవితము వరమ్ముగా చేకురన్, వెస విశ్వమంతయు చెంగలించగ కోరెదన్. తర్వాత పద్యం. స్త్రీలు స్వాస్థ్యములందజేయగా చేరరావెయుగాదివై, మేలునర్చు వసంత శోభలు మీదు మిక్కిలి షడ్రుచుల్, మేళవించగ నేటి పచ్చడి విన్నయౌ హరితాలతో, తేలనందిన స్వాగతముల నిమ్ముగా గొనరమ్మిలన్. తర్వాత పద్యం. గానమాధురితో ఉగాదిని కాంచవచ్చిన కోకిలల్, గానమాధురితో ఉగాదిని కాంచవచ్చిన కోకిలల్, తేనె పాకములో దొరల్చిన తెంగునున్ మధురమ్ముగా వీనులందున చేర్చనించి కవీంద్రులున్, దరిచేరగా మానసమ్మున హాయి నిండదే మంగళం అనిపించదే. తర్వాత పద్యం. శుద్ధులేవియు లెక్క చేయక శుంఠలైన ప్రజాళియున్, శుద్ధులేవియు లెక్క చేయక శుంఠులైన ప్రజాళియున్, హద్దు మీరిన కస్మలమ్ముల హాని చేయగ గాలికిన్, ముత్తులొల్పు స్వరమ్ము గొంగులు పోవనాగ్రహమంద, తా సద్దు చేయుని కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్, తా సద్దు చేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్. ఈ వసంతము లీక విత్వములెంచి చూడ జనాళినిన్, ఈ వసంతము లీక విత్వములెంచి చూడ జనాళినిన్, బ్రోవనించడి ఔషధమ్ముల పోలికన్ కనిపించ, ఔషధమ్ముల పోలికన్ కనిపించి విశ్వావసన్న నామందున వర్షమొక్కటి వేక్కతో, జీవితము ప్రకాశవంతము చేయు మార్గము తెల్పెడిన్. ఇవి ఉగాది గురించి అండి. ఆ తర్వాత ఉగాదితో అనుబంధం ఉన్నటువంటి మన
మన మాతృభాష గురించి, తెలుగును గురించి 2-3 చిన్న పద్యాలు. ఇవేంటంటే ఇందాక చదివినవన్నీ మత్తకోకిల ఛందస్సులు అనేవి. ఇప్పుడు వివిధ ఛందస్సుల్లో ఇతర ఛందస్సులు అంటే ఎన్నో ఛందస్సులు, వేల ఛందస్సులు ఉన్నాయి కదా. మనం వాడే ఉత్పలమాల, చంపకమాల ఇలాంటి ఆటవెల్దీలు 10-15 ఉంటాయి. అలా కాకుండా చాలా చాలా ఛందస్సులు కొన్ని వేలల్లో ఉన్నాయి. వాటిల్లో నుంచి ఒక్కొక్క ఛందస్సులో ఒక్కొక్క పద్యం చొప్పున నేను రాసినవి ఉన్నాయి. అందులోంచి ముఖ్యంగా మన తెలుగు భాషను గురించి మంచివి చిన్న చిన్న పద్యాలు ఒక 2-3-4 చదివి వినిపిస్తానండి. ఒకటి గగనమణి అనే ఛందస్సు. దాంట్లో నా భా నా లాగా 10వ అక్షరం అయ్యేది. పద్యం చదువుతాండి. అలా వలయములనగా నక్కరములు కలియన్ తెలుగు పదములడరు తీరును కనుగొనగా వెలుగు లొసగచు వినువీధిని కనబడు ఆ జిలుగుల రవి శశియు చిత్తమున వెలుగరే. అది అలా వలయములనగా అక్కరములు కలియన్ తెలుగు పదములు అడరు తీరును కనుగొనగా వెలుగు లొసగచు వినువీధిని కనబడు ఆ వెలుగుల రవి శశియు చిత్తమున వెలుగరే. అంటే సూర్యచంద్రులు మనకి కనిపిస్తారు. తెలుగు పద అక్షరాలు చూస్తుంటే ఆ రౌండ్గా ఉంటాయి కదండి. అది తర్వాత కవిజన ముదిత అనే ఛందస్సు. ఈ ఛందస్సులో నా 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 అని 8 నగణాలు, తర్వాత ఒక లగం వస్తాయి. అంటే అన్ని దాదాపుగా లఘువులతోటే పద్యం అనమాట. అలా చివర మాత్రం ఒక్క గురువు వస్తుంది. పైగా ఈ పద్యంలో అచ్చ తెలుగు పదాలే ఎక్కువ కనిపిస్తాయి. అలాంటి పద్యం ఒకటి చదివి వినిపిస్తాను నాది. సురుచిరమగు తలకు లెదను సొగసు లొలికెడి సుధలే అన్నట్టు సురుచిరమగు తలకు లెదను సొగసు లొలికెడి సుధలే అన్నట్టు సరిగమల పలుకుచు తెలుగు చవుల గొల్పగా సరి కవనములను పరిపరి విధములుగా కవులు వదరగా రహిని పలుకు కలికియున్ సరియని పలుకు కలికియున్ సరియని తోగడ గరువమున సతము తెనుగును చదువుగవలయన్. అంటే ఈ కవులందరూ ఇలాంటి తెలుగు పద్యాలు, తెలుగు కవిత్వాలని వినిపిస్తుంటే ఆ పలుకు కలికి ఉందే సరస్వతి దేవి, ఆమె కూడా సరి అని చెప్పేసి పొగిడిందట. అలాంటి తెలుగును చదవాలని చెప్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న పద్యం గుణవతి అనేది నా మా ఓన్లీ 2 గణాలు, నా మా గణాలతో ఎతి ఉండదు దీనికి. తెలుగు భాషింపన్ దిలుకు తేనెల్ కావలయు నింపంగా వెలుగు లీధాత్రిన్. తెలుగు భాషింపన్ చిలుకు తేనెల్ కావలయు నింపంగా వెలుగు లీధాత్రిన్. ఇంకొక పద్యం అండి. ఇది ఏంటంటే మణిరంగం రస సగ 6వ అక్షరం ఎత్తి. నీ తెనుంగున నీవే త్యజింపన్ మాతృభాషను మాటలు పల్కని చేత కాదని చెప్పుట ధాత్రిన్ రోత గొల్పే రుక్మమిసుమ్మి. అది నీ తెనుంగున నీవే త్యజింపన్ మాతృభాషను మాటలు చేత కాదని చెప్పుట ధాత్రిన్ రోత గొల్పే రుక్మమిసుమ్మి. ఇవి ఈ 4 పద్యాలు తీసుకొచ్చాను. ఇవి తెలుగు మీద కూడా 10 పద్యాలు ఉన్నాయి, వివిధ వర్ణాల్లో వివిధ ఛందస్సుల్లో కలిపి. నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చక్కటి కవి సమూహంలో ఇలాంటి పద్యాలను చదివించడం మీకు అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు మా వేదిక మీదకి రావటము, మీ పద్యాలు చదివి వినిపించటము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరేమంటారండి మమిడిపాటి వారు? మీకు వారిలో దాంట్లో ఏమి నచ్చింది మీకు వారు చెప్పిన దాంట్లో? ముఖ్యంగా శ్రీధర్రావు గారి పద్యాల్లో ఎక్కువగా పర్యావరణ స్పృహ నచ్చుతుంది నాకు బాగా. ఆయన పర్యావరణాన్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. ఒక చెట్టుని ప్రేమించిన వాడు ఒక పిట్టని ప్రేమిస్తాడు. అతని పర్యావరణం మీద బాగా మన మనసు కవి ఆత్రేయ గారు అన్నట్టు చెట్టు చేమ జగతికి ముద్దు అని ఇతని పద్యాల్లో కూడా చెట్టు చేమ ఉంటుంది. తర్వాత తెలుగు భాష మీద ఆ సూర్యచంద్రుల్లాగా భాష కూడా వెలుగుతుంది అని చెప్పినటువంటి పద్యాలు అద్భుతంగా చెప్పారు ఆ పద్యాల్లో. ఈ మధ్య ఒక ఆయన 0 శతకం రాశారండి. ఆ 0 శతకంలో కూడా అందులో ఆ సంకేతాలు, ఆ పదాలు అన్నీ 0లా కనిపిస్తున్నాయి. 0లో ఎన్నో కనిపిస్తున్నాయి అతనికి. ఆకారాలు, అమ్మ, అయ్య అందరూ కూడా 0లో కనిపించారు అతనికి. ఒక పద్య కవి దేవరకొండ వారు రాశారు. అలాగే శ్రీధర్రావు గారి పద్యాల్లో కూడా ఆ తెలుగు భాష గురించి, తెలుగు ఆ తేనె కన్నా ఎంత తీయగా ఉంటుందో తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కాబట్టి అవి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా ఆయన పద్యాల్లో నాకు కనిపించాయి. సంతోషం. ఆచార్యుల వారు మీరేమంటారండి? మీ విశ్లేషణ చెప్పండి.
చాలా చక్కగా ఉన్నాయండి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడదద్దీగా అప్పుడు ఒక కార్యక్రమం అన్నారు. అంతా ఇప్పుడు వచనం ఎక్కువైపోతుంది, పద్యాన్ని కూడా బతికించాలి అని చెప్పి పద్యాన్ని ప్రాముఖ్యత ఇచ్చేవారు. పద్యంలో ఎవరైనా పాడుతుంటే ఆయన అప్రిషియేట్ చేసి చాలా ఇదిగా ఉన్నారు. అలాగే శ్రీధర్ ఈ పద్యరసం చదువుతుంటే చాలా బాగుంది వింటుంటే. అభినందనలు సార్. ధన్యవాదాలు. జ్యోతి గారు, మీరు మీ విశ్లేషణ చెప్పండి. సెట్టింగ్ అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. బయటపాటి వారే చెప్పేస్తారులేండి అందరికి విశ్లేషణ. అట్లా కాదు, అందరి తప్పించుకుంటున్నావు వెనకాల నుంచి. ఎక్కడైనా ఇప్పుడు నీ పద్యం చదివినప్పుడు నేను చెప్పేసి బాగుంది అంటే నీకు ఎలా ఉంటుంది చెప్పు. మరి ప్రతి వారి మనం అందరం ఇక్కడ కూర్చొని ఎందుకని వారొక్కరు చెప్పేదే వినడానికి కాదు, మన అందరు కూడా మనస్పందన కూడా చెప్పాలి. చెప్పు సుమా, మీకేమన్నా తొందర? మత్త కోకిల ఎంత ఇష్టమో ఆ పద్యాలు కూడా కోకిల గానం లాగే అంత బాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తెలుగు భాష చాలా గొప్పదని తెలుసు, ఛందస్సులు అవన్నీ కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నాము. కానీ ఇన్ని రకాల ఛందస్సులు ఉంటాయని నాకు తెలియదు. ఇలాంటి వాళ్ళని కలుసుకుంటేనే మనకు తెలుగు భాష గురించి తెలిసేది. మీరేమన్నా బాల సాహిత్యం లాగా ఏమన్నా రాశారా ఈ ఛందస్సుల మీద? ఈ ఛందస్సుల మీద పిల్లల కోసం ఏదన్నా ఒక చిన్న పుస్తకం రాసి మన అక్షరాలు, మన ఛందస్సులు, వీటి గురించి కొంచెం ఒక చిన్న పుస్తకం రాసి పిల్లల కోసం పుస్తకం రాస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఏమనుకోకండి నేను చెప్పానని, ఎందుకంటే తెలుగు కానీ ఇన్ని రకాల ఛందస్సులు ఉంటాయని, ఇంత భాష ఉంటుందని, విస్తృతంగా ఉంటాయని తెలీదు. ఇప్పుడు మరి నాకే తెలియనప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాల సాహిత్యానికి చాలా ఆదరణ లభిస్తోంది. మొన్న పుస్తక ఎగ్జిబిషన్ లో చూశాను, చాలా మంది బాల సాహిత్యం కొనుక్కొని వెళ్తున్నారు. మీరు సరళమైన భాషలో ఇలా చిన్న చిన్న పద్యాలు, ఇన్ని రకాల మనకు ఛందస్సులు ఉన్నాయి, ఈ రకంగా రాయొచ్చని ఒక సరళమైన భాషలో రాస్తే, ఒక పుస్తకం ప్రచురిస్తే బాగుంటుందేమో అని అనిపించింది. రాస్తానండి, తప్పకుండా ప్రయత్నిస్తాను. బాగుంది ఆలోచన. నా దగ్గర దానికి కావాల్సిన మెటీరియల్ ఉంది. అంటే ఇప్పుడు పెద్దగా కాకుండా సరళమైన భాషలో పిల్లలకు అర్థమయ్యేటట్టు, పిల్లలు ఒక వాక్యం 2 వాక్యాలలో రాయగలిగేటట్టు. ఎందుకంటే ఈ మధ్య పాఠశాలలలో కూడా పిల్లలని ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంది తెలుగు చదవటానికి. చేయాలండి, తప్పకుండా చేయాలి. మరి ఆచార్యుల వారు మీ కవిత వినిపిస్తారా మాకు? అందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. నేను చదవబోయే కవిత ఈ ఉగాది. అరుదించింది ఈ ఉగాది కూడా, ప్రతి ఉగాది లాగానే అరుదించింది ఈ ఉగాది కూడా, తెలుగువారి ముంగిట తెలుగు వత్సరానికి నాందిగా, శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాదిగా. కాలభ్రమంతో ప్రకృతి పొందే పరివర్తనల శుభాశుభ ఫలితాల విశ్లేషణి, దోష నివారణోపాయ నిఘంటువు, తిథి వార నక్షత్ర యోగకరణ సమాహారమైన పంచాంగం, వేద పండితులు పఠిస్తూ కాల సద్వినియోగ ఆవశ్యకతను వివరిస్తుంటే, పంచాంగ శ్రవణ తన్మయత్వంలో ఉడలమర్చి పామరులు ఆలపిస్తుంటే, అరుదించింది ఉగాది ప్రతి ఉగాది లాగానే. ఈ ఉగాది మా ఉగాది అంటూ ప్రతి ఉగాదిని కవితా పండుగ వేదికగా అష్టావధాన శతావధాన కవితా గోష్ఠులతో అలరింపజేసే కవి పండితుల నడుమ అరుదించింది ఉగాది ప్రతి ఉగాది లాగానే. వగరుమావి చిగురుల పొగరు ఒళ్ళంతా నింపుకున్న గొంతుతో, వగరుమావి చిగురుల పొగరు గొంతుతో కవ్విస్తూ కూసే వసంత కోకిలలా కుహు కుహు రాగాలను మోసుకుంటూ అరుదించింది ఈ ఉగాది ప్రతి ఉగాది లాగానే. షడ్రుచుల జీవిత మాధుర్యాన్ని ఉగాది పచ్చడిలో రంగరించి, షడ్రుచుల జీవిత మాధుర్యాన్ని ఉగాది పచ్చడిలో రంగరించి పదిలంగా 10 మందితో పంచుకుంటూ వత్సరమంతా ఉత్సాహంగా గడపాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ
లేత వేసవి ఉషోదయ లేలేత కిరణాల వెలుగులతో శోభాయమానంగా మెరిసిపోతూ మన తెలుగువారి హృదయ లోగిళ్లను అలరించడానికి అరుదించిన ఈ ఉగాది విశ్వావసనామ తెలుగు సంవత్సరాది. ధన్యవాదాలు. నాగలక్ష్మి గారు మీరు చెప్పండి విశ్లేషణ వారి కవిత మీద. బాగుందండి కవిత, బాగుంది. నువ్వు చెప్పు సుమా. ఇక్కడ కూడా మా బాబాయ్ గారు మనసు కనిపిస్తోంది. అందరు మంచిగా కోరుకున్నారు, అందరూ బాగుండాలని, సంవత్సరం అంతా బాగుండాలని. బాగుంది బాబాయ్ గారు. మీరండి బొమ్మలపాటి వారి గారు. మిత్రుడి యొక్క కవితని మరొక మిత్రుడు సమీక్షించడం, విశ్లేషించడం చిన్నగా. అన్న, మేము కలిసి చదువుకున్నామమ్మా న్యూజివల్ డిఆర్ కాలేజీలో చదువుకున్నాం. ఎంవిఎల్ గారు మా గురువు గారు. ఆ, అయితే ఇతను రాసిన దాంట్లోని మన కాలం యొక్క గొప్పతనం, ఓ పంచాంగ శ్రవణం, ఆ కాలాన్ని కూడా తీసుకొచ్చారు. కాలం దైవ స్వరూపం కాబట్టి ఆ కాలాన్ని కూడా తీసుకురావడం నాకు బాగా అనిపించింది. తర్వాత ఇతను మన ఆ కసివి రేగించి ఆ కోయిల చేత కూయించడం, చిన్నపిల్లలు అది కూస్తుంటే మళ్ళీ వీళ్ళు కూస్తే మళ్ళీ అది కూస్తూ ఉంటుంది. అద్దేపల్లి గారు కూడా గజల్లో రాస్తారు, ఆ చిన్నపిల్లలు రాస్తూ ఆ కసిరేగి ఆ కోయిలని కూయించడాలు అంటాడు ఆయన. అలాగా నాకు ఒకసారి ఒక కుర్రాడు పాలు తీసుకొస్తూ ఆ కోయిల్ని చూస్తున్నాడు చెట్టు మీద. వాళ్ళు ఇంటి దగ్గర తొందరగా చూస్తారేమో, పాలో కోయిలో ఏదో ఒకటి నువ్వు చూసుకో అని ఆ పాలు కోయిలో అనే పరిసవేది నవల రాసిన రచయిత పేరుతో చిన్న చమత్కారం చేశాను. అరే అటు పాలో ఇటు కోయిలో ఏదో ఒకటి చూడరా, ఇంటి దగ్గర వాళ్ళు చూస్తారేమో మళ్ళీ. అతను మంచి నవల రాశాడండి, ది ఆల్కెమిస్ట్ అని. అది నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆచార్యులు వారి కవిత చూస్తుంటే అందులో చాలా బాగున్నది, మంచి చక్కగా అందులో పాజిటివ్ దృక్పథం ఉన్నది. అలా మంచి ఏమంటారు, ఇంగ్లీష్ లో చెప్తున్నా ఏమనుకోకండి, పాజిటివ్ వేవ్స్ విస్తరించినాయి అంత. చాలా బాగా చెప్పారు. నాగలక్ష్మి గారు చెప్పు. బాగుందండి. నాగలక్ష్మి గారు మరి మీ కవిత వినిపిస్తారా? మీరు కొంచెం పక్కకైపోయినారు, కాస్త మధ్యకి. శ్రీ మాత్రే నమః. అందరికీ నామ సంవత్సర ఉగాది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ముందుగా నేను అమ్మ గురించి చదివి తర్వాత ఉగాది గురించి చెప్పనండి. ఏంటండి? అమ్మ గురించి చదివి తర్వాత ఉగాది గురించి చెప్పనా? అలాగే మీ ఇష్టం, మీకు ఏది వీలుగా ఉంటే అలాగే చదవండి. తర్వాత ఉగాది కూడా రాసుకుంటాం. అట్లాగే. అమ్మ ముక్కురమ్మలకును మూల పుటమ్మ ఎత్తి అమ్మ ఎనుచు మూలమామేను కోటి దేవుళ్ళకైన ఎనుచు అమ్మ నవినికుంటూ. రెండో పద్యమండి. ఆట పాటలనక అన్ని విద్యలలోన ఆరి తేరవలయు ఆడి తప్పవలదటంచు ఉగ్గు పాల చేర్చి తెలుపు నమృత తుల్యమైన అమ్మ వాక్కు. మూడో పద్యమండి. కాంతలేని బ్రతుకు కంటక మగు నీకు తల్లి ఆమె నీకు చెల్లి ఆమె కూతురామె నీకు కుర్ముతో లాలించ స్త్రీని గౌరవించ వీలు కలుగు. నాలుగో పద్యం. నీదు సంతు కొరకు నీవను నిత్యము శ్రమల కోర్చి చదువు సంధ్యల నడి ఇంత చెప్పినావే ఎటుల మరువనమ్మ మదిని సతము కొలుతు మాతృమూర్తి. మాతృదేవో భవ అని మాతృవందనంతో మీ కవిత ప్రారంభించాను. ఇప్పుడు ఉగాది గురించి అండి. శీర్షిక పేరు నవ వసంతం అండి. కోటి వసంతాలను కోరి స్వాగతించిన ఈ పవిత్ర భూమి పలుకుతోంది మరొక నూతన యుగానికి నాంది. శిశిరంలో ఆకులను రాల్చి రోడ్డుగా మారిన చెట్లు పచ్చని చిగుర్లు వేసి ఉగాదిని స్వాగతించాయి. చంద్రుని కోసం చూచే చెకోరల్లా క్రొత్త అందాలను సంతరించుకుంటూ వసంతం కోసం ఎదురు తెన్నులు చూస్తూ వచ్చేదే మన తెలుగు ఉగాది సంవత్సరాది. వేప పూతల మామిడాకుల చేదు పులుపు వగరుల గాలుల ఆస్వాదిస్తూ ఆమెను వేంచేసింది. మామి చిగురుల రుచి చూచి
కోయిలమ్మలు కుహు కుహు గానాలతో కచేరీ చేస్తుండగా మయూరాలు వాటి గానానికి నాట్యమాడుతూ నూతన ఉగాదిని ఆహ్వానిస్తూ బుడిబుడి నడకలతో పసి బాలల తప్పటడుగులు వేస్తూ తెలుగువారి గుండెలో ఆనందంతో జల్లుమనగా వేతెంచింది నవ్య ఉగాది. షడ్రుచులతో ఉగాది పచ్చడి ప్రకృతికి నైవేద్యం ఇచ్చి క్రోధికి వీడ్కోలు పలికి విశ్వావసు నూతన ఉగాదిని స్వాగతిస్తారు. ఈ ప్రకృతి తృప్తి పడదు స్వాగతించగనే. క్రూర మృగాలు అడవులు వీడకుండా ఉండాలన్నా, కోయిలమ్మ గొంతు మోగపోకుండా ఉండాలన్నా, అడవులను కొట్టి చెరువుల్లో ఇళ్ళు కట్టి పర్యావరణాన్ని పాడు చేయకుండా కొత్త మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచినప్పుడే ఉగాదికి మనమిచ్చే నిజమైన చాలా బాగుంది. చాలా సో ఆచార్యుల వారు మీరు చెప్పండి. బాగుందండి. ఫస్ట్ మాతృమూర్తి గురించి చెప్పారు, చక్కగా బాగుంది. అమ్మ గురించి చెప్పిన కవిత, అలాగే కవిత ఈ ఉగాది కవితలో కూడా పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న అంశాన్ని చక్కగా చెప్పారు. బాగుందండి, చక్కగా ఉంది. మీరండి మామిడిపాటి వారు. మాతృమూర్తి గారి మీద చెప్పిన పద్యాలు బాగున్నాయి. అమ్మ మీద చెప్పిన పద్యం బాగుంది. అది భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, ఆ స్త్రీమూర్తి గురించి ఆవిడ బాగా చెప్పారు. అంటే భార్య అన్న ఒక్క భారంబు లేనిచో పుల్లియాకు ఓలే పురుషుడెగురు, భార్య అన్న ఒక్క భారంబు లేనిచో పుల్లియాకు ఓలే పురుషుడెగురు, దారి తప్పనీని దైవంబు భార్యరా అంటారు ఆచార్య పేదవారు వారు ఒక చోట. అలాగే చక్కటి పద్యం అమ్మని అదే సందర్భంలో భార్యని కూడా గుర్తుకు చేసుకుంటూ ఉండేలా ఉంది ఆ పద్యం. అలాగే వీరి యొక్క వన సంరక్షణ గురించి, చాలా ఆవశ్యకత గురించి కూడా చాలా బాగా చెప్పారు. పర్యావరణ యొక్క స్పృహ కూడా ఆ పద్యాల్లో చాలా బాగుంది. అదే ఈ కాలంలో అంతా చెరువులో కొట్టేసి తీసేసి అవన్నీ ఎంత పర్యావరణానికి నష్టం చేస్తున్నాయో అవును, చాలా బాగా చెప్పారు. ఈ కాలానికి తగిన కవిత అది. తగిన కవిత. ఇలాంటి చిన్న చిన్న కవితలే మీరు రాసి ప్రచురించండి, బాగుంది. సుమా, నువ్వేమంటావు? నాకు కోయిల పాడుతుంటే మయూరం నాట్యమాడడం కనిపించిందా అండి? కనిపించింది. కనిపించింది. బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఉగాది ఇంకా కొంచెం తొందరగానే వచ్చినట్లుంది. బుడిబుడి అడుగులు వేసినా కూడా త్వరగానే వచ్చినట్లుంది. ధన్యవాదాలండి. మరి ఇంకా సుమా, మరి నీ కవితనా పాట వినిపిస్తున్నావా? పాట ఏమి లేండి, కవితే. కవితేనా? సరే, వినిపించు. నా శీర్షిక నిత్య వసంతం. నిత్య వసంతం. ఓకే. ప్రకృతికి ప్రతి ఏడు వస్తుంది వసంతం. రాలిన ఆకులను చూచి కొమ్మలు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఒక చివురై చిగురిస్తుంది. రాలిన ఆకులను చూచి కొమ్మలు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఒక చివురై చిగురిస్తుంది. సంతోషం పువ్వులై విరబూస్తుంది. కానీ మనిషికి నిజమైన వసంతం వచ్చేది ఎప్పుడు? ఆమని పలకరింతల పులకరింత ఎప్పుడు? ఎన్నో ఎన్నో వసంతాలు ప్రతి ఏడూ వస్తుంటాయని భ్రమల సుడిగుండాలలో తిరుగుతూ ఆనందాల ఆలింగనాలకు ఊపిరి అందనంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను అనుకుంటాడు. భ్రమల సుడిగుండాలలో తిరుగుతూ ఆనందాల ఆలింగనాలకు ఊపిరి అందనంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. నిజానికి అవి వసంతానికై ఆరాటపడిన తపనల తచ్చాటకు ఊరటలు మాత్రమే. నిజానికవి వసంతానికై ఆరాటపడిన తపనల తచ్చాటకు ఊరటలు మాత్రమే. మరి నిజ వసంతం ఓ సుగంధాల పూల వనమై మనిషిని నిత్యం చుట్టేదెన్నడు? నాదంటూ ఏదీ లేదు అనే బీజం మెదడు నరాల పొరల్లో నాటినప్పుడు, నాదంటూ ఏదీ లేదు అనే బీజం మెదడు నరాల పొరల్లో నాటినప్పుడు, నీ ఆలోచనలు జ్ఞానమనే తడిని ఆహ్వానించినప్పుడు, నీ ఆలోచనలు జ్ఞానమనే తడిని ఆహ్వానించినప్పుడు, అప్పుడు మొలకెత్తిన మొలక వటవృక్షమై ఎదుగుతుంది. మనసు మమతల తరువై ఊగుతుంది. మనసు మమతల తరువై ఊగుతుంది. హృదయం శాంతితో ఆమని కోయిలలా పాడుతుంది. నిత్య వసంతం నిన్నే కాదు, నీ నీడను తాకిన ప్రతి జీవిని కూడా పువ్వుల ఋతువై చుట్టేస్తుంది.
నిత్య వసంతం నిన్నే కాదు నీ నీడను తాకిన ప్రతి జీవిని కూడా పువ్వుల ఋతువై చుట్టేస్తుంది. మీరు చెప్పండి బమిళపాటి గారు, మీ శిష్యురాలు ఎలా చదివింది, బాగా ఎలా రాసింది? బాగా చదివింది, బాగా రాసింది, బాగా చదివింది. అయితే ఇక్కడ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక ఋతువుకి గాయాలని మాన్పేటటువంటి గుణం ఉంది. ఒక ఋతువు గాయాలని మాన్పుతుంది. ఆ విషయం ఇక్కడ ఉందన్నమాట. అంటే ఒక చివరి కన్నీటి బొట్టుతోనైనా సరే జీవితం మళ్ళీ చిగురుస్తుంది అంటాడు ఒక ఆధునిక కవి. అంటే జీవితం చిగురుస్తుంది, ఏమీ అయిపోదు. ఈవిడ చెప్పిందంటే ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనకి జ్ఞానం పొందిన తర్వాత మనకు వచ్చేటటువంటి ఆలోచనలు ఎంతో బాగుంటాయి, పవిత్రంగా ఉంటాయి. అప్పుడు ఉగాది బాగుంటుంది, అప్పుడు ఇచ్చినటువంటి ఉగాది, ఆ ఆలోచనలతో కూడినటువంటి ఉగాది చాలా బాగుంటుందని చెప్పారు. అది మనల్ని చుట్టేస్తుందని చెప్పారు. ఆనందాల ఆలింగనం అనే పదం కూడా రాశారు ఆవిడ. అంటే ఒక చోట ఆత్రేయ గారు రాస్తారు అది పాటలు, గగనాంగనాలింగనోత్సాహినై జగమెల్ల పులకించు సుమగీతమయ్యని. గగనాన్ని ఆలింగనం చేసుకుంటారు, ఈ జగమంతా కూడా సుమగీతంలాగా పులకిస్తుంది అంటారు. అవన్నీ గుర్తుకొచ్చాయి ఆ పాటలు, అవన్నీ కూడా ఈ కవిత ద్వారా. చాలా బాగుంది కవిత, చాలా సంతోషం. ఆచార్యుల వారు మీరు? చాలా ఎక్సలెంట్. ఏంటంటే నన్ను నేను తెలుసుకున్న మనసు ఏదైతే ఉందో ఆ మనసు ఎప్పుడో ఒకసారి వచ్చే ఉగాది గురించో వసంతం గురించో కాదు, నిత్యం వసంతమే. అంత చక్కగా చెప్పారు. నిత్య వసంతం బాగుంది, చక్కగా ఉంది. బాగా చేశారు. శ్రీధర్ రావు గారు మీరు? భ్రమల సుడిగుండంలో తిరుగుతుంటే ఉండేది ఆనందం కాదు, అసలైన జ్ఞానం వచ్చినప్పుడు పొందేదే నిజమైన ఆనందం, అదే అప్పుడే నిజమైన వసంతం అని చెప్పడం చాలా బాగుందండి. గొప్ప అంశం ఎన్నుకున్నారు, చక్కగా విశ్లేషించుకుంటూ వచ్చారు. బాగుంది చాలా. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కరెంటు పోయింది. మూవెల్ల జ్యోతి గారు వారి కవితను వినిపిస్తారు, అది మనం మళ్ళీ మన ఛానల్లో ఇది కలుపుతాము. కొంచెము మిత్రులు గమనించండి. నమస్కారం, నా పేరు జ్యోతి మూవెల. ఈరోజు నేను చదవబోయే కవితా శీర్షిక నవశకం. లేతపచ్చ చిగుళ్లతో ఉదయిస్తూ కోయిల సరికొత్త రాగాలతో నూతన స్నేహితుడికి ఆహ్వానం పలికే రోజు. ఆకాశం నాన్న పుడమి అమ్మగా పురుడు పోసుకుంటున్న రోజు. బిడ్డ రాకతో మురిసిపోయే రోజు. కాలం కదిలకకు సాక్ష్యంగా యుగం ఉద్భవించిన రోజు. నూతన ఉషోదయాల ఉషస్సుకు స్వాగతం పలికే రోజు. ఏదో కొత్తదనం అందించి నవయుగంలోకి నడిపించి చేదు జ్ఞాపకాలను మరిపించి వగరైన వాస్తవాలకు ఉపశమనం కల్పించి తీయని అనుభూతులకు చేరువ చేయాలని కొత్త కొత్త పేర్లతో సరికొత్తగా ఉద్భవిస్తూ నవీనతను పరిచయం చేసి నవశకానికి నాంది పలికే రోజే ఈ తెలుగు ఉగాది పండుగ రోజు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలందరికీ నా నమస్సులు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు జ్యోతి గారు మీకు. ఈరోజు ఈ ఉగాది రోజు నిజంగా షడ్రుచుల ఉగాది. ఉగాది కోయిలలు ప్రభాత కమలం మన ప్రభాత కమలం ఛానల్లో ఉగాది కోయిలలు షడ్రుచులు వినిపించారు. నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మీ అందరూ మీ విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించి మన ఈ వేదికని అలంకరించి ఇంత అద్భుతంగా చేసినందుకు ధన్యవాదాలు. మీ అందరినీ కలుసుకోవటము చాలా బాగుంది. మరీ ధన్యవాదాలు. మాకు ఈ వేదికను ఇచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలు ఆంటీ. ఉగాది సందర్భంగా ప్రభాత కమలం తరపున చక్కటి వేదికను మాకు లభించిందండి, ఇచ్చారు. చాలా సంతోషం. ముందుగా మీరు మధ్య మధ్యలో చెబుతున్నటువంటి మాటలు కూడా మమ్మల్ని చెప్పమని అడగడం ఎంతో బాగుంది. అది చక్కగా మాకు కూడా కాస్త ప్రోత్సాహంగా ఉన్నాయి, చెప్పవచ్చు. అది అందరికీ అవకాశం ఇచ్చారు. ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనుభూతి కలిగింది. ముఖ్యంగా ధన్యవాదాలు మీకు, కవితులందరికీ కూడా ధన్యవాదాలు. మేము నెల్లూరు నుంచి కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం. ఇక్కడే ఉన్నాం, నెల్లూరులో ఉన్నాం. మీరు తిక్కన గారి ఊరి పెన్నా నది నీరు నెల్లూరు వైభవం కవితలకి.
అప్పుడు ఇక్కడ నుంచి మరుపూరు కోదండరామ్ రెడ్డి, పెదవాడి గోపాల్ రెడ్డి, ఇంకా వీళ్ళంతా ఆచార్య ఆత్రేయ, ఎవరండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గానకోకిల ఆయన. ఇంకొకటి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రవీణ్ అనే ఆయన కూడా నెల్లూరు ఆయన పద్యాలు కొబ్బరి ప్రవీణ్ అల్లేదు అబ్బాయి చిన్నాడు. అబ్బాయి చేత ఎట్లా పద్యాలు పాడించాడు, ఇప్పటికీ పద్యాలు చక్కగా పాడతాడు ప్రవీణ్. అద్భుతంగా ఉంటాయి ప్రవీణ్ పద్యాలు. ఒక నదిని గుర్తు చేశారు, చాలా సంతోషం. పెన్నా నదిని. ఒక నది, ఒక ప్రవాహం, కవుల్లో కూడా అలా నది ప్రవహించి పొలాల్లోకి వెళ్ళిపోతుంది అంటారు శేషేంద్ర. అలానే కవులు ప్రవహిస్తూ జనాల్లోకి వెళ్ళిపోతారంటారు. ఒక చక్కటి నదిని జ్ఞాపకం చేశారు. కవిత్వం కూడా నది లాంటిది, తరంగిణి లాంటిది కదండి. అందులో పెన్నా నది, ఆ పేరులోనే పెన్నుంది. పేరులోనే పెన్నుంది, పెన్నిది ఉంది. ఎవరు తక్కువ కాదు. ఆంధ్ర పాటల్లో ప్రతి పాటలోనూ ఒక కొసమెరుపు ఉంటుంది, ప్రతి పాటలో ఉంటుంది చూడండి. అలాంటిదే ఇది కదా. మంచిదండి, మరి సెలవు తీసుకుందామా? అందరికీ ధన్యవాదాలు, నమస్తే. ధన్యవాదాలు.